డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక గత 150 ఏళ్ళు మీరు ఎలాంటి ఇన్వెన్షన్ అనండి, డిస్కవరీ అనండి, ఇంకా ఇన్నోవేషన్ అని కూడా చెప్పండి. మీరు చూసారనుకోండి, వెస్టర్న్ కంట్రీస్ నుంచే మీకు భారతదేశంలోకి వచ్చాయి. అంటే ఇంకా చెప్పాలంటే మన భారతీయులు ఏమైనా గొప్ప డిస్కవరీయో ఇన్వెన్షన్ చేసినా కూడా ఇది డైరెక్ట్గా బ్రిటిష్ వాడితో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రామన్ ఎఫెక్ట్ అని అంటాం. సో రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని ఎవరు గుర్తించారు? మీకు యూరోప్లో ఉండే శాస్త్రవేత్తలు. అలాగే చంద్రశేఖర్ లిమిట్ అని అంటాం. చంద్రశేఖర్ లిమిట్ కూడా అంతే కదండి, వాళ్ళు గుర్తించి మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే శ్రీనివాస రామానుజం, ఈయన మ్యాథమెటికల్ ఫార్ములానంతా కూడా ఎక్కడ ట్రినిటీ కాలేజ్లో ఉండే ప్రొఫెసర్లు గుర్తించి ప్రపంచానికి చెప్పారు. అంటే చూడండి, ట్రినిటీ అన్నప్పుడే త్రినీతి ట్రినిటీ అయినా కూడా వాడు చెప్తేనే మనకు గుర్తింపు. సో అలాంటిది ప్రస్తుతము ప్రపంచ స్థాయిలో మీరు డేటా చూసారనుకోండి, భారతదేశంలో ఒక ఒరిజినల్ టెక్నాలజీ, ఒక ఒరిజినల్ ఇన్నోవేషన్ ఇప్పుడు ఇది ప్రపంచంలో చాలా పెద్ద విప్లవముగా మారిపోయింది. ఎంతలాగా అంటే మీకు ఇవాళ వరల్డ్ వైడ్ ఈ డేటాను చూసి అందరూ బిత్తరపోతున్నారు. 89.5 రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ అండి. 89.5 బిలియన్. ఇక్కడ జోక్ ఏంటో చెప్పమంటారా? జూన్ 9, 2023 మన భారత ప్రభుత్వము ఒక ట్వీట్ చేసింది. అంటే మై గవ్ ఇండియా అని అంటారు. సో ఈ ట్విట్టర్లోకి వెళ్ళారు అనుకోండి, 89.5 మిలియన్ అని చెప్పి రాసి ఉంది. సో ఇమీడియట్గా పత్రికల్లో ఎక్కడైనా ద ప్రింట్ అనండి, హిందుస్థాన్ టైమ్స్, ఇలాగ ప్రముఖ పత్రికల్లో అంతా కూడా ఇండియా 89.5 మిలియన్ సాధించింది రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్, ఇది ఒక రికార్డ్, ప్రపంచంలో నంబర్ 1 డిజిటల్ పేమెంట్స్ ఇండియాలోనే జరుగుతున్నాయని చెప్పి విపరీతంగా వీళ్ళు ఆర్టికల్స్ రాశారు. సో 89.5 మిలియన్ అని అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. బాగానే ఉంది కదా నంబర్. కానీ ఇమీడియట్గా నెక్స్ట్ డే జూన్ 10, 2023 చాలా పెద్ద పొరపాటు అయిపోయింది, మేము కరెక్ట్ చేసుకుంటాం అంటే ఏంటి, మేమే కన్ఫ్యూజ్ అయిపోయాము. అరే, ప్రపంచంలో భారతీయులు ఇలాంటి డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా, రియల్ టైంలో చేస్తున్నారా, మేము నమ్మలేకపోయాము. డియర్ ఫ్రెండ్స్, పొరపాటు అయిపోయింది. ఇది 89.5 మిలియన్ కాదు, 89.5 బిలియన్. అంటే వెంటనే మనకేం ఆలోచన వస్తుంది, ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కదండి, కాబట్టి మన అందరం కూడా పోటీ పడి మరి డిజిటల్ పేమెంట్స్ చేసేస్తున్నామా ఆలోచిస్తాము. కానీ జోక్ ఏంటంటే, మనకన్నా మరి ఇప్పుడు మొన్నే కదండి మనం చైనాను దాటేమో పాపులేషన్లో. మరి లాస్ట్ ఇయర్ 2022 డేటా మాట్లాడుతున్నాం కదా, అందులో మరి చైనా మనకన్నా ఎక్కువ పాపులేషన్ కదా, వాళ్ళు ఎక్కడ దరిదాపుల్లో కూడా లేరు. అంటే పాపులేషన్ అనేది కాదండి ఇక్కడ ఇష్యూ. మన దేశంలో ఒక టెక్నాలజీని మనం కనిపెట్టాము, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అన్నాము, ప్రతి వాళ్ళు వాడడం మొదలుపెట్టాము. ఈ వాడకము ఎంతలా పెరిగిపోయింది అంటే, ఇవాళ జస్ట్ మీరు చెక్ చేయండి, మీ పర్సులో ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు పెట్టుకొని మీరు బయటకు వెళ్తున్నారు. ఒక పేమెంట్ చేయాలంటే, ఒక వస్తువుని కొనాలంటే మీరు ఎలాంటి పేమెంట్ చేస్తున్నారో జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ప్రపంచంలో ఎక్కడా కాదండి, మీకు వరల్డ్ వైడ్ 2 పేమెంట్స్ జరుగుతున్నాయంటే అందులో ఒక పేమెంట్ ఇండియా నుంచే రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ జరుగుతుంది వరల్డ్ వైడ్ అండి. ఇదేదో ఒక ఆసియా ఖండమో, యూరోప్ ఖండమో, అమెరికానే మాట్లాడడం లేదు. వరల్డ్ వైడ్ 2 వ్యక్తులు వెళ్ళి పేమెంట్ చేశారండి డిజిటల్గా అంటే అందులో ఒకటి భారతీయుడిదే ఉంటుంది. సో అలాంటి మీకు ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ని ఇండియా తీసుకురాగలిగింది. ఇప్పుడు ఇది ఎలా చెప్తారంటే, మీకు 4 లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ చేసే దేశాలు, మీకు సౌత్ కొరియా అనండి, థాయిలాండ్ అనండి, చైనా అనండి, బ్రెజిల్. సో వీళ్ళ 4 కూడా మీకు హయ్యెస్ట్ లెవెల్లో డిజిటల్ పేమెంట్స్ని వాడతారు. ఇప్పుడు మీరు బ్రెజిల్ అన్నారనుకోండి, వీళ్ళు 2nd పొజిషన్లో ఉన్నారు. వీళ్ళెంత 29.2 బిలియన్ డిజిటల్ పేమెంట్స్, రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ చేస్తారు, అంటే 2nd పొజిషన్లో ఉన్నారు. ఇక 3rd పొజిషన్ అన్నారనుకోండి, చైనా 17.6 బిలియన్ మీకు రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ వీళ్ళు చేస్తున్నారు. సో టాప్ 3 తీసుకోండి. అలాగే మీరు థాయిలాండ్ అనండి, సౌత్ కొరియా అనండి, వీళ్ళందరినీ కలపండి, కలిపినా కూడా ఇండియాలో చేస్తున్న ఈ డిజిటల్ పేమెంట్స్ మీకు వేరే ఎక్కడా కూడా జరగడం లేదు. 4 కంట్రీస్ కంబైన్డ్ ఇండియా దగ్గర వీళ్ళు వచ్చి నిలబడలేరు.
ఇప్పుడు మీరు అడగొచ్చు మరి అమెరికా అంటే అమెరికాలో మీకు ఇలాంటి విషయాల మీద వాళ్ళకి నమ్మకం ఉండదండి. అమెరికా అంటేనే ఆ దేశాన్ని ఒక సీక్రెట్ సొసైటీ పాలిస్తుంది. కాబట్టి అక్కడ బ్లాక్ మనీ అనండి, అలాగే మనీ లాండరింగ్ అనండి, కరెన్సీ అనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ చేస్తూ ఉంటే మీకు పూర్తిగా వైట్ మనీ అనేది అమెరికాకు సూట్ కాదు. ఎప్పుడు కూడా, ఇప్పుడు కాదు, ఒక 300-400 ఏళ్లలో మీరు చూసినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఫేక్ కరెన్సీస్ని హయ్యెస్ట్గా ప్రింట్ చేసే దేశము. బ్లాక్ మనీ అనేది విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మనీ లాండరింగ్ అనేది మీకు చాలా చాలా ఉంటుంది. ఎందుకు ఈ సీక్రెట్ సొసైటీస్కి ఫండ్స్ కావాలంటే వీళ్ళు కరెన్సీ రూపేణ ఉంచుకుంటారు. ఎలాగైతే ఇప్పుడు తీవ్రవాదులు డిజిటల్ పేమెంట్స్ చేస్తారా, మీకు వైట్ మనీని వాడతారంటే డౌటే కదా. ఫేక్ కరెన్సీయో హవాలా మనీ వీటినే తీవ్రవాదులు వాడతారు. సరిగ్గా అమెరికాలో కూడా ఇలాంటి సిస్టమ్స్నే వాళ్ళు ఇవాళ కూడా నమ్ముతారు. వాళ్ళకి కరెన్సీ కావాలి, డబ్బు కావాలి, డబ్బు ద్వారానే వాళ్ళు పేమెంట్స్ చేయాలి, డబ్బు ద్వారానే మనీని సర్క్యులేట్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అమెరికా ఎప్పుడు కూడా ఈ విషయాలలో మీకు వెనకబడే ఉంటుంది. అలాంటిది మీకు చైనాలో విపరీతమైన డిజిటల్ పేమెంట్స్, బ్రెజిల్లో వీళ్ళకన్నా ఎక్కువ. కానీ వీళ్ళు ఎవరు కూడా ఇండియా ముందు నిలబడడం లేదు. దాంతో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటో చెప్పమంటారా? ఒక మాస్టర్ కార్డ్ అనండి, వీసా కార్డ్ అనండి, అమెక్స్ లాంటి వాళ్ళు వణుకుతున్నారు. అంటే వాళ్ళందరూ ఏంటి, అప్పులు ఇస్తాము, మేము మీకు అప్పులు ఇస్తాము, తర్వాత మీరు క్రెడిట్ కార్డు పేమెంట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇలాంటి ఒక సిస్టమ్స్ని తెచ్చారు. దాంతో ఇండియాలో ఎలా అయిపోయిందో చెప్పమంటారా? యూపీఐలో కూడా మీరు ఈ క్రెడిట్ సిస్టమ్ని వాడవచ్చు. అంటే యూపీఐ కూడా మీకు రేపు అప్పులు ఇస్తుంది. మీరు క్రెడిట్ కార్డు సిస్టంలో యూపీఐని వాడవచ్చు. ఇక వీళ్ళందరూ కూడా దుకాణాలను మూసేసుకొని వెళ్ళిపోవడమే, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోవడమే. ఇండియాలో మేము వ్యాపారము చెయ్యలేము. వీళ్ళ అమెరికా ప్రభుత్వం మీద యూరోప్లో ఎంతలాంటి ఒత్తిడి అంటే, దయచేసి డిజిటల్ పేమెంట్స్ను తీసుకురాకండి, మా వీసా, మాస్టర్ కార్డ్, అమెక్స్ లాంటి క్రెడిట్ కార్డ్స్ యొక్క వ్యాపారాలు కొలాప్స్ అయిపోతున్నాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. ఇండియాలో ఇదే పని చెయ్యాలని అనుకున్నప్పుడు ఇది జరగడం లేదు. మీకు ఇది ఒక పెద్ద విప్లవం అండి. డిజిటల్ పేమెంట్స్ ఇవాళ ప్రపంచంలో ఎలా స్ప్రెడ్ అవుతుందంటే అసలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. జపాన్ వాళ్ళండి, టెక్నాలజీలో హైయెస్ట్ అనబడే జపాన్ వాళ్ళు మొన్న భారతదేశానికి వచ్చి అసలు యూపీఐ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క మోడల్స్ ఆపరెండి ఎలా ఉంటుంది, ఈ సిస్టమ్స్ని మీరు ఎలా క్లియర్ కట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒక ఈకో సిస్టమ్ అనండి, అలాగే మీరు ఒక ఇన్ఫ్రాని డెవలప్ చేయండి, డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రండి, దీన్ని ఇండియా అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ను ఎలా వీళ్ళు వాడుతున్నారో జపాన్ నిపుణులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారండి. ఇప్పుడు జపాన్ అనండి, సింగపూర్ అనండి, మలేషియా, దుబాయ్ అంటే యూఏఈ, ఇలాగ ఎన్నో దేశాలు, కుప్పలు తెప్పలు దేశాలు ఈ యూపీఐని వాడాలి అని చెప్పి ఇండియా దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు. అంటే యు జస్ట్ ఇమాజిన్ అండి. సో మన దేశంలో ఒరిజినల్గా మనము తయారు చేసుకున్న డిజిటల్ టెక్నాలజీ ఇవాళ ఇది ప్రపంచాన్నే అటు ఇటు చేసేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ ఒక మొబైల్ నంబర్ ఉంటే, ఫోన్ నంబర్ ఉంటే మీరు వండర్స్ చేయొచ్చు, ఎలాంటి పేమెంట్స్ అయినా చెయ్యవచ్చు అని చెప్పి ఇవాళ మనం చెప్తున్నాము. ప్రపంచం అంతా కూడా బిత్తరపై చూస్తుంది. రేపు ఇది మామూలు లెవెల్లో కాదండి, ఒక 60 దేశాలలో వితిన్ నెక్స్ట్ 2 years దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అసలు కరెన్సీ ప్రింటింగ్ చేయడమే ఆపేయవచ్చు. ఆల్రెడీ నేను ఒక వీడియోలో మాట్లాడాను, 500 రూపాయల నోట్లను కూడా వీళ్ళు ప్రింటింగ్ ఆపేస్తారేమో అని చెప్పి. అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా డిజిటల్ పేమెంటే చేస్తున్నారు కదా, అలాంటప్పుడు కరెన్సీతో అవసరం ఏమిటి? సో ఇలాంటి ఒక కొత్త రకమైన డిజిటల్ టెక్నాలజీలో మనం ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చాము. వరల్డ్ అంతా కూడా దీన్ని ఫాలో అవ్వాలని చూస్తున్నారు. నేను అమెరికా వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తక్కిన దేశాలంతా కూడా ఈ యూపీఐ సిస్టంలోకి వచ్చేస్తారని చెప్పి 100% అందరూ కూడా నమ్ముతున్నారు. మరి మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న ఒకటే, మీరు ప్రతిరోజు కూడా ఎన్ని డిజిటల్ పేమెంట్స్ చేస్తారు? ఒక టీ షాప్ అనండి, లేదా ఒక చాట్ తినడానికి వెళ్ళాలనుకోండి, లేదా ఒక హోటల్కి వెళ్ళాము, సూపర్ మార్కెట్కి వెళ్ళాం, ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని డిజిటల్ పేమెంట్స్ మీరు చేశారు? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.